హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో ఏమిటంటే, ఉద్యోగం చేయని ఆడవాళ్ళంటే ఎంత కష్టపడినా ఎంత చాకిరీ చేసినా చులకనగా చూస్తారండి. సో నా జీవితంలో ఎదురైన కొన్ని ఎగ్జామ్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీ అందరికీ చాలా 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 యూజ్ఫుల్గా ఉంటుందండి. ఉద్యోగం చేయని ఆడవాళ్ళకి మరి ముఖ్యంగా సఫర్ అవుతూ ఉంటారండి. వన్ సైడు ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా ఇబ్బంది పడుతూనే ఉంటారు. సో నాకు ఎదురైన కష్టాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. సో మీకు కూడా ఎదురైన కష్టాన్ని మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి మనం వెళ్ళిపోతే, ఉద్యోగం జాబ్ అనేది ఇది ఆడవాళ్ళకి కంపల్సరీ అండి. దీనికి ఎడ్యుకేషన్ అవసరమే లేదండి. నాకు తెలిసి అయితే చదువుతో పనే లేదు. చదువు ఉంటేనే మనం ఉద్యోగం చేయాలి అన్నది మన అవివేకం తప్ప వేరేదేమీ లేదండి. చదువుతో పని లేనటువంటి ఉద్యోగాలు ఎన్నో ఉన్నాయి. చదువుకొని చేసే ఉద్యోగాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇంట్లోనే ఉండి చేసే ఉద్యోగాలు ఎన్నో ఉన్నాయండి. సో మనకు తెలిసిన పెద్ద పెద్ద వాళ్ళు చదువుతో పని లేకుండానే వాళ్ళు చాలా మటుకు ఆడవాళ్ళు ముందుకు వచ్చారండి. సో ఉద్యోగం చేయాలంటే జాబే చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. నేను చదువుకోలేదు, నేను కూడా చదువుకుని ఉంటే బాగుండేది, నేను ఏదైనా ఉద్యోగం చేసేదాన్ని అని. సో ఒక గంట ఖాళీగా లేకుండా మనం పని చేసినా కానీ నో వాల్యూ అండి. ఉదయం లేచినప్పటి నుంచి పిల్లలకు క్యారియర్లు, లంచ్ బాక్స్లు, టిఫిన్లు, ఆఫీస్కు క్యారియర్లు, ఇంట్లో అత్తమామలకు పనులు, మధ్యాహ్నం మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇండ్లు క్లీనింగు, అంట్లు, బట్టలు, తర్వాత మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ స్నాక్స్, వాళ్ళ ఇంటికి వచ్చే లోపల మళ్ళీ నైట్ డిన్నరు, ఇలా ఎన్నో పనులు ఇంటికి వచ్చే వాళ్ళకి, పోయే వాళ్ళకి, ఇలా ఎన్నో పనులు చేస్తున్నప్పటికీ నో వాల్యూ అండి. పెళ్ళికి ముందు ఉద్యోగం చేయని అవసరం లేదు అంటారు, కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు జాబ్ లేదని చెప్పి మనల్ని మళ్ళీ కించపరుస్తారండి. అంటే చులకనగా చూస్తారు. పెళ్ళికి ముందు ఏం చెప్తారు? ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఉండి వంట చేసుకుంటూ ఉంటే సరిపోతుంది అని అంటారు. కానీ ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు నువ్వేమైనా సంపాదిస్తున్నావా అని వెంటనే అనేస్తారండి. సో అందరు ఇలా ఉన్నారని నేను చెప్పనండి. కొంతమంది ఇలా ఉన్నారు. నాకైతే ఎదురైన సమస్య ఇదేనండి. పెళ్ళికి ముందు ఏం జాబ్ చేయని అవసరం లేదు అన్నారు. ఇప్పుడైతే ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా డబ్బులు కావాల్సిన వచ్చినప్పుడు, ఏదైనా సేవింగ్స్ చేద్దాం అనుకున్నప్పుడు, లేదంటే ఇంట్లో గ్రాసరీస్, కరెంట్ బిల్లు వీటిని నేనే మేనేజ్ చేసుకుంటాను, నాకు కొంచెం అమౌంట్ ఇయ్యి అన్నప్పుడు, నా డబ్బులు నా ఇష్టం, నాకు నచ్చినంతగా ఖర్చు పెడతాను. లేదంటే ఎందుకు అనవసరంగా ఖర్చు పెడుతున్నామంటే, నా డబ్బులు నేను సంపాదిస్తున్నాను, మీరేమన్నా సంపాదించారా, మీ పుట్టింటి నుంచి ఏమన్నా తెచ్చారా అని చులకనగా తీసి మాట్లాడతారండి. సో అది ఒక సమస్య. తర్వాత ఇలా ఎన్నో రకాల సమస్యలు ఆడవాళ్ళు ఫేస్ చేస్తున్నారండి ఇవాళ రేపు. సో జాబ్ చేసి ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు, జాబ్ చేయకుండా సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. రెండు రకాలు ఉన్నారు. నేనైతే ఈరోజు జాబ్ చేయకుండా సఫర్ అయ్యే వాళ్ళని గురించి నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జాబ్ చేస్తూ సఫర్ అయ్యే వాళ్ళ గురించి రేపటి వీడియోలో నేను మీకు షేర్ చేస్తానండి. ఇంకా ఇలా ఎన్నో మాటలను మనము పడాల్సి వస్తుంది ఆడవాళ్ళు ఇంట్లో ఖాళీగా ఉంటే. సో అందుకని చెప్పేసి నేను కొన్ని జాబ్ ఐడియాస్, బిజినెస్ ఐడియాస్ అయితేనేమి, జాబ్ ఐడియాస్ అయితేనేమి, ఇంట్లోనే కూర్చొని చదువుతో పని లేకుండా చదువుకున్న వాళ్ళు చేసే ఉద్యోగాలను, అదేవిధంగా చదువు లేని వాళ్ళు చేసే ఉద్యోగాలను నేను ఈరోజు కొన్నిటిని చెప్తానండి. దేవుడు ప్రతి ఒక్కరికి, నేను ఎప్పుడు మీకు చెప్పే విషయం, ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఇచ్చింటాడు. సో దాన్ని మనం ఉపయోగించుకోవాలా, వెలికి తీయాలా. మనం అనవసరంగా ఆలోచన చేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా మన ఆలోచన, మన క్రియ, మన ఫలితం అన్నీ ఒకటే విధంగా ఉండాలండి. సో మనం ఆలోచన చేసాం, దాన్ని పాటించాం, తర్వాత దాని ఫలితం తీసుకున్నామన్న విధంగా మనము ఉండాలి. సో దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఐడియా ఇచ్చింటాడు కదండి. సో అవి ఏవేవి అనేది నేను కొన్ని చెప్తానండి. టైలరింగ్ అండి, దీనికి చదువుతో అస్సలు పని లేదు. చదువుతో పని లేకుండానే టైలరింగ్ చేసి లక్షల్లో సంపాదించే వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది అయితే ఉన్నారండి. దీన్ని చదువుకున్న వాళ్ళు చేయొచ్చు, తర్వాత చదువు లేని వాళ్ళు చేయొచ్చు. ఈ టైలరింగ్లోనే బిజినెస్ను కూడా చేయొచ్చు అండి. చదువు ఉన్న వాళ్ళైతే కొంచెం టైలరింగ్ చేస్తూ బిజినెస్ కూడా, నేను బ్లౌజులు కుట్టించుకునే సిస్టర్ అయితే తను బ్లౌజులు కుట్టిస్తుంది, తర్వాత మ్యాచింగ్ సెంటర్ పెట్టింది, తన దగ్గరే అన్ని
క్లాతులు ఉంటాయి. తర్వాత మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్, ఇలా అన్ని రకాలు. తను మళ్ళీ బీటెక్ చేసిందండి. మొత్తం అన్ని హిందీ భాషల్లో, హిందీ భాష రాజవాడి అతను పెట్టుకొని అక్కడ పనికి వాళ్ళ షాప్లో పనిపించి మగ్గం వర్క్ వేస్తున్నారు. ఆ అక్క హిందీలో ఎంత బాగా, రాజవాడి భాషలో వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎంత బాగా మాట్లాడుతుంది. సో నాకైతే చదువు రాదండి. ఇలా చదువు వచ్చిన వాళ్ళు టైలరింగ్ బిజినెస్గా మార్చుకోవచ్చు. చదువు రాకపోతే టైలరింగ్ ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఇంట్లో టైలరింగ్ చేస్తూ ఉన్నా కానీ డబ్బులు మంచిగా సంపాదించుకోవచ్చు. ఇంకా తర్వాత మాకు పిండి వంటలు బాగా వస్తాయి అన్న వాళ్ళు పిండి వంటలు చేయొచ్చు. అరిసెలు, గారెలు, భక్షాలు, తర్వాత లడ్డూలు, బూందీ, ఇలా ఎన్నో రకాలైనటువంటి మైసూర్ పాకు, జిలేబీ పిండి వంటలను చేసి మనం హోమ్ మేడ్, మనం ఇంట్లోనే తయారు చేస్తున్నామని చెప్పేసి మన చుట్టుపక్కల వాళ్ళకి ముందు పరిచయం చేయాలండి. ఏదైనా సక్సెస్ అనేది మొదటి ఒక్కరోజే రాదండి. సక్సెస్ అనేది నిదానంగా వస్తుంది. వన్స్ మనము పాపులర్ అయ్యామంటే తర్వాత మనల్ని ఆపడం ఇంకెవ్వరి చేత కాదండి. సో అంతవరకు మనం వెయిట్ చేయాలి. 1 year లేదా 2 years ఇలా వెయిట్ చేయాలి. అది సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసి హోమ్ మేడ్ పొడులండి. ఇప్పుడు హెన్నా పౌడర్ ఉంది కదండి, ఇప్పుడు హెన్నా పౌడర్ తయారు చేసుకోవడం ఎవరికి చేత కాకునుంది. తర్వాత కారం పొడి, ధనియాల పొడి, ఇలా ఇంట్లోనే అన్ని, జీలకర్ర పొడి, మెంతి పొడి, ఆవాల పొడి, సున్నిపిండి, ఇలా మనం ఇంట్లోనే అన్ని తయారు చేసి బ్యూటీకి సంబంధించిన పొడులు ఏవైనా, నిమ్మరసం, నిమ్మకాయ తొక్క పొడి, టమోటాలు ఎండబెట్టిన పొడి, సో ఇలా మనము అనేక రకాల పొడులు మనము తయారు చేయొచ్చండి. ఇంకా తర్వాత ఇంటి దగ్గర స్పేసియస్గా ఎవరికైనా ఉంటే కూరగాయలు పండించవచ్చండి. అన్ని రకాల కూరగాయలు, బీరకాయలు, సొరకాయలు, టమోటాలు, బెండకాయలు, ఇలా అన్ని రకాల కూరగాయలు పండించి మనము ఇంట్లోనే వాటిని అమ్మినామంటే మనకు తర్వాత మంచి రేట్ ఉంటుందండి. తర్వాత ఇది కూడా అండి, బాగా రొట్టెలు చేయడం వచ్చిన వాళ్ళు, బాగా చపాతీలు చేయడం వచ్చిన వాళ్ళు, బాగా సంగటి చేయడం వచ్చిన వాళ్ళు ఇవి చేసుకున్నట్లయితే యూజ్ అవుతుందండి. ఒక్కో చపాతీ ఇప్పుడు 20 రూపాయలు అండి, ఒక్కో రొట్టె 20 రూపాయలు. సో మనము 10 రూపాయలు అందులోంచి పోయినా కానీ 10 రూపాయలు మనకు సేవ్ అవుతుందండి. ఈ మధ్య కాలంలో బిజీ లైఫ్ అండి, భార్యాభర్తలు అందరూ బిజీ లైఫ్. సో అలాంటప్పుడు మనం వీటిని యూటిలైజ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా తర్వాత 6 వచ్చేసి బట్టలకు స్టాచ్యూ పెట్టడం, గంజి పెట్టి ఐరన్ చేసి ఇవ్వడం అండి. నిజంగా మనము ఒక చీరకు గంజి పెడితే 50 రూపాయలు, ఐరన్ చేస్తే 50 రూపాయలు, 100 రూపాయలు అండి. మీరు అనుకోవచ్చు మనం ఏమన్నా చాకలి వాళ్ళమా అని. ఆ పని చాకలి వాళ్ళే చేయాల్సిన అవసరం లేదండి, మనం ఎవరమైనా చేయొచ్చు. సో మీకు బట్టలు బాగా ఉతకడం వచ్చు, దాంట్లో స్టాచ్యూ పెట్టడం వచ్చు అంటే ఇలా చేయండి. బట్టలకు ఐరన్ పెట్టి, ఐరన్ చేసి స్టాచ్యూ పెట్టియండి. ఒకవేళ ఐరన్ చేయలేకపోయినా స్టాచ్యూ పెట్టి పక్కన ఐరన్ చేయించండి. మీకు 50 రూపీస్ సేవ్ అవుతుంది కదండి. ఒక్కో దాని మీద 50 రూపీస్ అంటే ఎంత మేలండి. తర్వాత 7th వన్ వచ్చేసి హోమ్ మేడ్ లిక్విడ్స్ అండి. ఏవైనా కానీ లిక్విడ్స్ హోమ్ మేడ్గా, ఫ్రూట్ జ్యూస్, ఇంట్లోనే ఫ్రూట్ జ్యూస్ తయారు చేయడం, లేదంటే హోమ్ క్లీనింగ్కు లిక్విడ్స్ తయారు చేయడం, లేదంటే సర్ఫ్ తయారు చేయడం, లేదంటే వాషింగ్ మిషన్ లిక్విడ్స్ తయారు చేయడం, లేదంటే ఈ మధ్య కాలంలో మరి అంట్లు కడిగేది ఉంది కదండి, దాని లిక్విడ్స్ తయారు చేయడం, ఇలా హోమ్ మేడ్ లిక్విడ్స్ తయారు చేయడం కొంచెం ఐడియా ఉందంటే ఇలాంటివి చేయండి, ఇవి బాగా యూజ్ అవుతున్నాయి. తర్వాత శారీస్ ఫోల్డ్ చేయడం, ఈ మధ్య కాలంలో ఇవి చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయండి. ఇంటికే మనకు శారీస్ పంపిస్తారు, శారీస్ని మనం ఫోల్డ్ చేసి పంపించడం. తర్వాత పిండి మరాలు పెట్టుకున్నావచ్చండి. ఇంట్లోనే 1,00,000 రూపాయలు మనం పెట్టుబడి పెట్టామంటే మనకు డైలీ అమౌంట్ వస్తూనే ఉంటుందండి. మన దగ్గర, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పట్టించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా తర్వాత ఆన్లైన్ శారీ బిజినెస్ అండి. మా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి చేస్తుంది, ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్, ఇది కూడా ఆన్లైన్లో చేయొచ్చు, బట్ ఆఫ్లైన్లో చేయొచ్చు. ఇంకా ఆ తర్వాత మొక్కలు అంటు కట్టడం. మనకు మొక్కలు అంటే బాగా ఇష్టం ఉందనుకోండి, ఒక మొక్క అంటు కట్టి దాన్ని బయట కొంటే 50 రూపాయలు, మనం ఇంట్లోనే హోమ్ మేడ్గానే మనము 20కి 30కి అమ్మినామంటే సరిపోతుందండి. మనం హెల్దీ మొక్కలను పెంచుతాం కదా. సో అలా పిల్లల్ని చూసుకోవడం ఇది ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో అందరూ భార్యాభర్తలు ఆఫీస్లకు వెళ్ళిపోతున్నారు, ఇంట్లో చూసుకోవడానికి అత్త మామ ఎవరు లేరు. సో మనం ఇంట్లో ఖాళీగా ఉన్నాం, మనకు ఒక చిన్న పిల్ల కానీ ఒక చిన్న పిల్లోడు కానీ ఉన్నారు, లేదంటే ఇద్దరు ఉన్నారు కిడ్స్, మనం బయటికి వెళ్ళలేని పరిస్థితి. వీళ్ళిద్దరికి తోడు ఇంకో 2 పిల్లల్ని మనం తోడుగా పెట్టుకున్నామంటే, వాళ్ళని చూసుకుంటూ ఉన్నామంటే, వాళ్ళు ఈ మధ్యకాలంలో ఏమున్నాయండి, డైపర్లు కూడా వేసి వెళ్ళిపోతున్నారు, మనకు ఎంతో కొంత నెలకు శాలరీ వస్తుందండి. సో ఇలా తర్వాత పువ్వులు కుట్టడం, బాగా పువ్వులు కుట్టడం వచ్చిన వాళ్ళైతే పూల మాలలు కట్టడము, రకరకాల టైప్స్ మనం పూలు కుట్టితే మనకు మంచి డిమాండ్ అండి. సో
పూల అంగడి దగ్గర మనం మాట్లాడుకొని మేము కుట్టిస్తాం, మీకు కుట్టి పంపిస్తామని చెప్పడం, ఇదొక ఐడియా. తర్వాత అల్లికలు, బుట్టలు కుట్టడం, ఉక్సులు, కాజాలు వేయడం. సో ఇవి అల్లికలు అంటే బుట్టలు కుడతారు కదండి. సో చాలామంది ఉన్నారు, నాకు ఆత్మకూరులో ఉన్నప్పుడు బుట్టలు కుట్టే వాళ్ళు ఉన్నారండి. మా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి ఉంది, మర్చిపోయిన, బుట్టలు అల్లే అమ్మాయి. తర్వాత రకరకాల అల్లికలు అంటే మగ్గం వరకు కానీ ఇలా వేలల్లో మనం సంపాదించవచ్చండి. ఉక్సులు, కాజాలు వేయడం. తర్వాత కర్రీస్, ఎగ్స్, వెజ్ కర్రీ, నాన్ వెజ్ కర్రీస్ ప్రిపేర్ చేసి అమ్మడము. తర్వాత హాస్టల్ పిల్లలకు వేయడము, రకరకాల కర్రీస్. ఇంకా తర్వాత సంవత్సరానికి ఒకసారి నిల్వ పచ్చడులు పెట్టడం, సంవత్సరానికి ఒకసారి వడియాలు, అప్పడాలు పెట్టడం. ఇలా ఎన్నో రకాల ఐడియాలు అయితే ఉన్నాయండి. నేనైతే కొన్నే చెప్పాను. వీటి మీరు హ్యాపీగా చేసుకోండి. ఇంట్లో ఆడవాళ్ళు చులకనగా చూడాల్సిన అవసరం అయితే లేదండి. వీటిని మనం ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా పిల్లల్ని, భర్తని చూసుకుంటూ చేసేసుకోవచ్చు. సో ఈరోజు వీడియో అయితే ఏదేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.